వాళ్ళు ఎంచుకునే సాంగ్స్తోనే ఒక ముందంజలో ఉంటారు. మరి మిగతా వాళ్ళకి కాంపిటీషన్ అనేది కొంచెం ఇబ్బంది అవుతుందంటారా, లేదంటే పర్వాలేదా వీళ్ళు నెట్టుకొస్తారా? వాళ్ళు ఈక్వల్గా ఉన్నారండి. అంటే ఈక్వల్ 3 టీంలు ఈక్వల్గా ఉన్నారు ఆల్మోస్ట్. అది పోను తెలుస్తుంది వాళ్ళ టాలెంట్స్ ఎలాగనో. ఆ పాటల సెలెక్షను వాళ్ళు పాడే విధానం బట్టి ఉంటుంది. మీరు అన్నట్టు జానపదానికి ఎప్పుడు ఆ వాల్యూ వేరు, మట్టిలో పుట్టిన పాటలవి, వాటికి ఎప్పుడు ఆ స్థానం ఎప్పుడు ఉంటుంది. బట్ డెఫినెట్లీ మీరు అన్నట్టు నెక్స్ట్ చూడాలి. అంటే గ్రూప్ నేమ్స్ మాత్రమే ఏమండి, వాళ్ళు విలేజ్ వోకల్స్ అంటే జానపదాలు పాడాల్సిన అవసరం లేదు, అన్ని రకాల పాటలు పాడతారు, అన్ని పాడతారు. టీమ్స్ పేరు మాత్రం అది మెట్రో మెలోడీస్, సిటీ క్లాసిక్స్ అండ్ విలేజ్ వోకల్స్ అని. యా, అయితే శ్యామ్ గారు, మేము సరిగమప ఒక 3-4 సీజన్స్ నుంచి, అంటే 16th సీజన్ ఇది, బట్ ఇక్కడ ఉన్న జర్నలిస్ట్ చాలా మంది 3-4 సీజన్ నుంచి కంటిన్యూగా ఫాలో అవుతున్నాము, ఇదే టీంతో ఇప్పుడు మాట్లాడుతున్నాము. దీంట్లో కొత్త ఎడిషన్ మీరు. అవునండి, అవును. సో ఎలా అనిపిస్తుంది? ఎగ్జైటింగ్గా ఉందా, లేకపోతే ఎలా ఉంది ఈ జర్నీ, కొత్త జర్నీ? చాలా కొత్తగా ఉంది. మామూలుగా అందరికీ తెలిసిన కోటి గారు అంటే ఒక్క కోటి గారే, కానీ ఆయన శతకోటి గారు, అనంత కోటి గారు. రకరకాల ఎక్స్పీరియన్సెస్ ఎన్ని చూసి వచ్చారు, ఎంతమంది గురువుల దగ్గర, ఎంతమంది పెద్దవారికి గురువు ఆయన ఎక్స్పీరియన్సెస్. అట్లాగే ఇందాక మా శైలజమ్మ గారిని క్వీన్ ఆఫ్ సరిగమప అన్నారు, కానీ ఆమె క్వీన్ ఆఫ్ సరిగమప కాదు, శివగామి ఆఫ్ సరిగమప. ఎందుకంటే ఆమె మాటే శాసనం, చెప్పారంటే చాలా, అసలు అది శిలాశాసనం అన్నట్టు, చాలా చక్కగా విశదీకరించి అక్షరాలు పలకే దగ్గర నుంచి తర్వాత ఎంత వాళ్ళ జర్నీ చాలా పెద్దది. నేను వీళ్ళ పక్కన కూర్చోవడం అనేది నిజంగా ఒక ఎగ్జైట్మెంట్. ఆ ఎగ్జైట్మెంట్లో ఒక్కోసారి కొంచెం తెలియని వాగినా కూడా ఓకే, మన పక్కన పెద్దోళ్ళు ఉన్నారన్న ఒక ధైర్యం ఒకటి ఉంటుంది. ఆ స్టేజ్లో ఉన్నా యాక్చువల్గా నేను. అంటే నేను ఫస్ట్ ఇయర్ ఒక మొదటి ఏడాది కూనని నేను 15 సంవత్సరాల 16 సంవత్సరాల అందులో ఆ పరుగులో ఉన్న వీళ్ళు, అయినా కలుపుతూ వీళ్ళతో సమంగా పరిగెడదాము, ఒక మంచి కంటెస్టెంట్ని, ఒక మంచి గాయకులను అప్పచెప్తాము అనే దాంట్లో ఉన్నాము. అందులో వీళ్ళందరితో నా జర్నీ ఉంది. రేవంత్తో కానీ, అరుణ్తో, శ్రీకాంత్తో, రమ్య బెహ్రాతో, అరుణ్, మన అనుదీప్, వీళ్ళందరితో నా జర్నీ ఉంది. ఎందుకంటే నా స్టార్టింగ్, నా ప్రయాణం దగ్గర నుంచి, నేను రాసిన పాటలు వీళ్ళు పాడడం దగ్గర నుంచి, వీళ్ళు షోస్ నేను తీసుకెళ్ళడం దగ్గర నుంచి, అట్లా వీళ్ళందరూ వీళ్ళ టాలెంట్ ఏందో తెలుసు నాకు. వీళ్ళు ఒకరిని ఎంచుకున్నారు, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారంటే వాళ్ళు ఇంకెంత బలంగా రాబోతున్నారో అర్థం చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు వచ్చే కంటెస్టెంట్స్కి ఎంత అదృష్టం అంటే వీళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్స్తో పాటు వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఒకటి తోడవుతుంది. అంటే వాళ్ళ బుర్రకి ఇన్ని బుర్రలు తోడవుతున్నాయి అంటే ఇంకా ఎంత తెలివిగా రాబోతున్నారో అర్థం చేసుకోండి. అయితే కోటి గారిని పోల్చారు, శైలజ గారిని పోల్చారు, మరి మిమ్మల్ని మీరు పోల్చుకోవాలంట? ఎందుకంటే ఆయన ఏం చేస్తారో ఎవరికి తెలియదు. అంటే అంత శివగామి చెప్పింది చేస్తున్నట్టుగానే కనపడుతుంది, కానీ కామ్గా వెళ్ళిపోయి ఆయనలో ఉండే టాలెంట్ అంతా అక్కడ చూపించేసి వచ్చేస్తారు అనమాట. ఒక్క మాటలో చెప్పేస్తారు ఏదున్నా కూడా అనమాట. కానీ ఒక రచయితగా ఆయన మేము చూసింది ఏంటంటే, నా ఎక్స్పీరియన్స్ చాలా మంది చూసాం, ఒక హుందాతనం ఉంది. ఆ స్టేజ్లో కూర్చొని ఆయన మాట్లాడుతుంటే ఎన్ని విషయాలు చెప్తుంటాడు, చాలా అలవోకగా చెప్పడం. అంటే ఏదో ఆయన పేరు వచ్చేసేవాలి, నాకేదో మైక్ ఇచ్చారు, ఏదో నేను ప్రూవ్ చేసుకోవాలి, అది కాదు. అక్కడ ఏం కావాలో కరెక్ట్గా పాయింట్ చెప్పడంలో మా సూపర్ అన్నమాట ఆ విషయంలో. రేవంత్ గారు, ఏదో కొంచెం అజ్ఞాతవాసం వీడినట్టుంది యాక్చువల్గా. ఈ మధ్యన కొంచెం జనాలకి దూరంగా తగ్గింది ఈ మధ్యన. అంతకుముందు బాగా కనిపించేవాళ్ళు, వినిపించేవాళ్ళు. ఈ మధ్యన కొంచెం జనజీవన స్రవంతికి ఏదో దూరంగా వస్తున్న ఫీలింగ్ అయితే మాకు వచ్చింది. మీకు అలా ఎందుకు వచ్చింది నాకు తెలియదండి. బట్ అంటే నాకేంటంటే నాదొక డిఫరెంట్ మెంటాలిటీ ముందు నుంచి కూడా. అంటే రెగ్యులర్గా కనబడితేనే మనం బాగా బిజీ ఉన్నట్టు, కనబడకపోతే బిజీ లేనట్టు అనేది ఒకరికి నేను ఇలాగ ఉంటేనే ఉంటుందా అని చెప్పి పక్క వాళ్ళు చెప్పడం ఇష్టం లేదు. ఐఎమ్ డూయింగ్ గుడ్ యాక్చువల్లీ. బట్ మీరు అన్నట్టు మీడియాకి అండ్ అంటే ఈ మధ్య షోస్లో అవి కూడా, అంటే బయట ఇండివిజువల్ షోస్లో చాలా బిజీ ఉన్నాను. బట్ అంటే మూవీ సాంగ్స్లో కానీ, వర్క్స్లో కానీ కొంచెం ఈ టీవీ ప్రోగ్రామ్స్లో తగ్గింది. అగైన్ మళ్ళీ ఇగో సరిగంప పుణ్యం అని చెప్పి మళ్ళీ కనబడతాం. అంటే మేము హౌస్ హోల్డ్ కింద ఫీల్ అవుతాం. అంటే రేవంత్ అంటే ఏదో సింగర్ అలా ఉండదు అనమాట. మా ఇంట్లో ఒక అబ్బాయి అనే ఫీలింగ్ చాలా మందికి ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో మీరు కనపడకపోయేసరికి ఆ చిన్న ఇది వస్తుంది. బట్ ఇప్పుడు ఆ లోటుకి నుంచి తీరబోతున్నాను. లేదు, మీకు మాట ఇస్తాను, మాక్సిమం అన్ని చోట్ల కనబడలేదు చేస్తాను. అది ఆ మాట ఫస్ట్ నువ్వు ఆయన అడుగుతున్నాడు ఆయన. అదే విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.